2023 అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది. పరకామణిలో అంటే డబ్బులు లెక్కించే పరకామణిలో పనిచేసే ఒక క్లర్క్ గా పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి అమెరికన్ డాలర్లు కొన్ని దొంగలించారు. అది సీసీ కెమెరాల్లో మొత్తం ఒక రికార్డ్ అయింది. ఆ విలువ 72,000 రూపాయలు. ఈ రవికుమార్ సీక్రెట్ గా దాచుకొని లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అదంతా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు అతన్ని పక్కకు తీసుకెళ్లి మొత్తం తనిఖీ చేయగా డబ్బులు పట్టుబడ్డాయి. ఆ సమయంలో ఈ రవికుమార్ చెప్పింది ఏంటి, ఈ వ్యవహారం నేను దాదాపు 2 దశాబ్దాలుగా ఈ పని చేస్తూ వచ్చాను అంటూ ఒప్పుకున్నారు. వెంటనే పోలీసులకు అప్పగిస్తే విజిలెన్స్ అధికారులు పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఇలా దొంగతనం చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. దీని మీద మొత్తం ఎంక్వైరీ జరిగింది. అతడు తన నేరాన్ని కూడా అంగీకరించాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వీళ్ళంతా హఠాత్తుగా ఈ అంశాన్ని మళ్ళా తెరపైకి తెచ్చి 100 కోట్ల రూపాయలు పరకామణి డబ్బులు కొట్టేశారు అంటూ భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తే ఇక నారా లోకేష్ ఏకంగా తన తండ్రి తరహాలోనే ఆధారాలు ఉన్నాయా లేదా అన్న సంబంధం లేకుండా ఏకంగా 100 కోట్లు కొట్టేశారు. తాడేపల్లి ఆశీస్సులతో నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతోనే పరకామణిలో దొంగలు పడ్డారు అని ఆరోపించేశారు. కోట్ల సొత్తు కొల్లగొట్టడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారంటూ ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది జరిగింది ఎప్పుడు, వైఎస్ఆర్సీపీ హయాంలో. అతను పట్టుబడింది ఎప్పుడు, వైఎస్ఆర్సీపీ హయాంలోనే. నిజంగానే ఇందులో జగన్మోహన్ రెడ్డికో భూమన కరుణాకర్ రెడ్డికో వాటా ఉంటే ఆ రవికుమార్ ను అలా విజిలెన్స్ వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు? తప్పించుంటే వాళ్ళు కదా అప్పుడే. జగన్మోహన్ రెడ్డి చెప్తే పబ్లిక్ కన్నా నమ్మేలా ఉండాలి కదా. ఒక మంత్రుల స్థాయిలో పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ పరకామణిలో ఉండే ఒక వ్యక్తికి రోజు నువ్వు పంచ కింద కొన్ని డబ్బులు తీసుకొని రా అని చెప్తారా? దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు అంటే ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి విపరీతంగా అక్కడ జరుగుతున్న అంశాలన్నీ తెరపైన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం తిరుమల విషయంలో. దాంతో ఆయన కట్టడి చేయడానికి అన్నట్టుగా 2023లో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. పైగా ఆ కేసు జరిగింది, అతన్ని అరెస్ట్ చేసింది, మొత్తం ఆస్తులు రాయించుకున్నది అంతా వైసీపీ హయాంలోనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రేమో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయమో ఉంటే అతన్ని వదిలేసేవాళ్ళు కదా. సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారని కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు.